చూస్తున్నా కదండి టెంట్స్, మీకు నచ్చినాయి ఇక్కడ స్టే చేస్తారు ఇక్కడ నుంచి. అందరికీ నేను మీ కృష్ణని. ఈరోజు అరకులో ఇంకో టెంట్లు ఉన్నాయండి, క్యాంపింగ్ టెంట్స్ ఉంటుంది లొకేషను. అవి అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు అక్కడ ప్యాసింజర్తో స్టే చేయలేదు, కేవలం ఈరోజు మీకోసం వెళ్తున్నాను. అక్కడ టెంట్స్ కూడా మీకు లొకేషను ఆ వ్యూ అంతా మీకు పెడతాను చూడండి ఒకసారి. అవి కనుక మీకు నచ్చితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఆ టెంట్లో స్టే చేయడానికి ట్రై చేయండి. నాకు తెలిసి అయితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే మధ్యలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చెట్ల మధ్యలో టెంట్. నైట్ టైం అయితే ఫైర్ క్యాంప్ వేసుకుని ఆ టెంట్లో కూర్చొని చిల్ అయితే ఉంటుంది చూడు మామా. తిన్న చూస్తున్నారు కదా, ఇది ట్రైబల్ మ్యూజియం అండి. ట్రైబల్ మ్యూజియం దగ్గర రీడింగ్ 0 చేశాను. ఇక్కడ నుంచి ఆ క్యాంపింగ్ టెంట్ ఎన్ని కిలోమీటర్ వస్తుందో కూడా చెప్తాను చూడండి. అరకు నుంచి వైజాగ్ వెళ్ళే రోడ్డు అండి, ఇటువైపు వెళ్ళాలి ఆ క్యాంపింగ్ టెంట్స్ మనం వెళ్ళాలనుకుంటే. చూస్తున్నారు కదా, ట్రైబల్ మ్యూజియం దగ్గర రీడింగ్ 0 చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 1.6 వచ్చిందండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అవే నేను చెప్పిన టెంట్లు. అక్కడికి వెళ్ళాలంటే మనం కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని రావాలి. చూస్తున్నారు కదా, నేనైతే వెహికల్ యూటర్న్ చేస్తున్నానండి. ఇవే టెంట్లు, లోపలికి వెళ్తాను ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి, మీరు కూడా చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా స్టే చేయండి అండి. ఇదండి ఎలాగైనా స్టార్టింగ్ ఫామ్ పట్టు ఉందా చూస్తున్నారు కదండి. ఇవే టెంట్లు, నేను చెప్పిన టెంట్లు చూసారా. ఈ పైన అన్ని వుడెన్ టేక్లే. వ్యూ అండి ఇలా ఉంటుంది. మీకు నైట్ టైం వ్యూ కూడా చూపిస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. లైటింగ్తో డీజే పెట్టి దుమ్ చేస్తారు ఇక్కడ. చూస్తున్నారు కదండి, ఇవైతే అక్కడ వాష్రూమ్స్ అండి, అన్నీ ఇండియన్ వాష్రూమ్సే, వెస్ట్రన్ వాష్రూమ్ అయితే ఒకటి కూడా లేదు. చూస్తున్నారు కదా, ఆ వుడెన్ చెట్లు మధ్యలో టెంట్లు, పక్కన అక్కడక్కడ ఒక చిన్న చిన్న పాము పొట్లు చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే పాము పొట్టు వచ్చేసింది. ఎవడో మోహన్ బాబుడు పొట్టలో బాటిల్ పెట్టేసాడు ఎవడో. చూస్తున్నా కదా, ఇక్కడైతే పాము పొట్లు ఉన్నాయండి, చుట్టూ టెంట్స్ ఉన్నాయి. ఇది కూడా వచ్చేసి వుడెన్ టేక్ అంటండి, రియల్ వుడెన్ టేక్ అంట. ఎప్పుడైనా మీరు ఇక్కడ స్టే చేశారా? ఒకళ్ళు స్టే చేస్తే ఒకసారి మీ ఫీలింగ్స్ చెప్పండి, ఎలా అనిపించింది. ఇక్కడ పాము పొట్లు, పక్కన మీరు టెంట్లు. నాకైతే పాపం క్లీనింగ్ కూడా బాగానే చేస్తారండి, ఏ రోజు క్లీనింగ్ చేస్తారండి ఇక్కడ. చూడటానికి అయితే చాలా నీట్గానే ఉంది, అంతా బాగుంది. కానీ ఇదిగో ఈ పాము పొట్లో కొంచెం ఏదోలా అనిపిస్తుంది నాకైతే. చూస్తున్నారు కదా టెంట్లో. నచ్చితే మాత్రం ఇక్కడ టెంట్ నెంబర్స్ పెడతాను డిస్ప్లేలో, వచ్చి బుక్ చేసుకోండి. కానీ కొంచెం జాగ్రత్త. చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి టెంట్లో ఫోమే ఉంటుందంటండి. ఇదో ఫోమ్ అని మొత్తం అంతా చూసారా, లోపలంతా ఫోమ్, ప్రతి టెంట్లో ఫోమ్ ఉంటుందంట, ఫోమ్ బెడ్స్.